హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై తెలుగు కోట్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్ చేయండి. ఈరోజు మనం చూసేది పూరీలో కర్రీ అండి. అదే పొటాటోతో ఎలా చేయాలనేది చూద్దామండి. అలాగే దీన్ని బొంబాయి చట్నీ కూడా అంటారు. వీటికి గాను మనకు కావాల్సింది ఆనియన్, పొటాటో అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు అండి. పొటాటోస్ని మనం ముందుగానే ఉడకబెట్టి పెట్టుకోవాలండి. ఉడకబెట్టి పెట్టుకున్నాక మనం తోలు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ని కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఒక గంట వరకు వేసుకున్నాను నేను, అదే 3 స్పూన్స్. నెక్స్ట్ మనం అలా వేగిన తర్వాత ఆయిల్ కూడా కొంచెం పోపు దినుసులు వేసుకోవాలండి. అవి కూడా కొంచెం వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి ముందుగా వేగనివ్వాలండి. వేసుకొని అలా వేగనిచ్చిన తర్వాత పొటాటో కూడా ఉడకనిచ్చి పెట్టుకున్నాం కదండి, అది కూడా అందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్నాక కొంచెం సేపు వేగనివ్వాలి. నెక్స్ట్ మనం సాల్ట్ 1.5 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలండి. అలా యాడ్ చేసుకున్నాక 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి అందులోనే. అలా యాడ్ చేసుకొని తిప్పుకోవాలండి. ఒక 2 మినిట్స్ అలా తిప్పుకోవాలి. అలా తిప్పుకున్న తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి. కొంచెంసేపు వేగనిచ్చిన తర్వాత 2 గ్లాసుల వరకు బియ్యపు కప్పుతో 2 గ్లాసుల వరకు పోసుకున్నానండి నేను. అలా వాటర్ యాడ్ చేసుకోవాలి. అలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు దాన్ని ఉడకనిస్తూ ఉండాలండి. ఆ వాటర్లోనే ఉడుకుతాయి బంగాళదుంప ముక్కలు కూడా. నెక్స్ట్ మనం దీనికి ప్రిపరేషన్కి మనం శనగపిండి తీసుకున్నామండి. శనగపిండిలో కొంచెం వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలండి. అలా ఉండలు లేకుండా చిన్నగా కలుపుతూ ఉండాలండి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. నెక్స్ట్ అలా కలుపుకున్నాక ఆ ముక్కలు అనేవి ఉడుకుతాయండి. ఈ లోపున మనం ప్రిపరేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ ముక్కలు ఉడికినాయో లేదో చూసుకోవాలండి. అవి అలా ఉడికిన తర్వాత మనం ముందుగా ప్రిపరేషన్ చేసుకున్నాం కదండి, దాన్ని ఇందులో పోసుకోవాలి. అలా పోసుకున్న తర్వాత అలా ఒకసారి తిప్పేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి వెంటనే, లేకపోతే గట్టిపడేస్తుంది కర్రీ అనేది. అలా తిప్పుకున్న వెంటనే మనం స్టవ్ కట్ చేసుకోవటమేనండి. ఎంతో రుచికరమైన దోశల్లోకైనా పూరీలోకైనా పర్ఫెక్ట్గా ఉండే బొంబాయి చట్నీ అండి. ఆలూ కర్రీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.